వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
వందనం యేసయ్యా యేసురాజా నీకే వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసురాజా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. దేవుడికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడి మహాకృపలో ఆయన ప్రేమలో ఆయన కనికరాన్ని బట్టి మరొక ఈ పునరుత్థానపు దినమున ఈ విధంగా దేవుడి సన్నిధిలో లైవ్ ద్వారా సందేశాన్ని అందించడానికి దేవుడు ప్రభు చూపించినట్టుగా ఆ దేవదేవుని నేను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వం వారు మందిరాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరాధనలు జరుపుకోమని చెప్పినప్పటికీ మరి మీ క్షేమం నిమిత్తమై మీరు క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రియులారా, మరి ఈరోజు ఎవరు కూడా మీరు మందిరానికి రావద్దు, మందిరానికి మీ ఇళ్లలోనే ఉండి లైవ్ ద్వారా సందేశం వినండి అని చెప్పడం జరిగింది. ఎందుకో ప్రియులారా, మరి నేను వాస్తవంగా మనం ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుపుతూ ఉంటాం. మరి ఈరోజు 3 ఆరాధనలు జరపాలని కొద్దిగా మొదటిగా నేను ఆలోచన చేశాను. కొద్దిమందిగా అలాగ 3 ఆరాధనలు జరిపించాలని. మరి ఎందుకో నాకు దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆ ప్రేరేపణ రాలేదు. ఈరోజు ఇలాగనే కుటుంబంగా సమకూడి మందిరంలో మేము మట్టుకే ఆరాధన చేయాలని, మరి సంఘస్థులు అందరూ కూడా మీ గృహాల్లో ఉండి దేవుడిని ప్రార్థన చేసుకుంటూ మరి దేవుడి చిత్తంలో దేవుడి సందేశాన్ని లైవ్ ద్వారా వినాలి అని దేవుడు ప్రేరేపించగా మరి మీతో ఆ మాట చెప్పడం జరిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంచుమించుగా చాలామంది లైవ్లో సందేశం వినటం వాళ్ళకి తెలియట్లేదు. ఎవరు కొద్దిమందిగా సంఘబిడ్డలు వింటూ ఉన్నారు. దేవుడి మందిరంలో ఉండే ఆ లెక్క వేరు, లైవ్లో సందేశం వినే లెక్క కూడా వేరుగా ఉండిద్ది. అయినా మీరు క్షేమంగా ఉండాలని నేను కొద్దిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి దేవుడు నడిపించేటప్పుడు ఐగుప్తు చెర నుండి వాళ్ళు విడిపించే సమయంలో ప్రియులారా, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు ఇళ్లలోనే ఉండండి, రాత్రి సంహారకుని దూత బయలుదేరుతా ఉంది. ఇళ్లలో నుండి ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళ ప్రాణానికి వారే ఉత్తరవాదులని చెప్పేసి మోషే రాత్రి ఎవరు కూడా బయటికి రావటానికి వీలు లేదు. మీరు పసకా బల్లి పశువును వధించి దాన్ని మీరు పొంగని రొట్టెలతో భుజించాలి అని చెప్పటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇళ్లలోనే ఉండాలి. గొర్రెపిల్ల రక్తాన్ని మీ గుమ్మాలకు నిలుముట్ట కమ్మీలకును అలాగనే పై కమ్మి కూడా రాసుకోమని మోషే చెప్పటం జరిగింది. నిర్గమాకాండంలో ఆ మాటలు మనం
మరి 12వ అధ్యాయంలో మనకు కనపడతాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెళ్ళారా, ఇళ్ళల్లో నుంచి మీరు ఎవరు బయటికి రావద్దు. మీరు బయటకు వచ్చినట్లయితే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అంటాడు. అక్కడ 12వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు ఒకసారి చదువుతారా? నా సందేశం అది కాదు. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తములు దాన్ని ముంచి ద్వార బంధకపు పై కమ్మికిని 2 నిలువ కమ్మిలకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు ఆ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. దేవుడు వెళ్ళారు, ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రాకూడదు. మీరు వస్తే ఏమవుతారంటే సంహారకుడు దూత రాబోతా ఉంది. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ సంతతి తొలిసూరు పిల్లని ఏం చేయబోతుందంటే, అది పశువుల్లో కానివ్వండి, జంతువుల్లో కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, ఎవరినైనా సరే తొలిసూలు మొట్టమొదటిగా పుట్టిన సంతానాన్ని ఆ సంహారకులు దూత చంపివేయబోతాడు. కాబట్టి మోషే చెప్పాడు, మీరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు అని. దేవుడు పెట్టారా, మరి ఈ దినాలు రాకడి దినాలు. నేను గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు వారు రాకడికి మీరు సిద్ధంగా ఉండాలని, రక్షింపబడి ఉండాలని, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు అనే విషయాన్ని మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఏ విధము చేతనైనాను మీరు పరలోక రాజ్యంలో ఉండాలి అనేది నా ఆశ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ విషయాలే మాట్లాడుతూ ఉన్నాను. దేవుడి రాజ్యం సమీపంగా ఉంది, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది, మీరు సిద్ధంగా ఉండాలి అని. దేవుడు వెళ్ళారు, ఐగుప్తు అనే లోకంలో నుండి కానాను అనే పరలోకానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించే సమయంలో జరిగిన సన్నివేశం ఇది. మరి ఇప్పుడు రాకడ దినాల్లో దేవుడు వెళ్ళారా, మనం కూడా ఈ లోకముల ఐగుప్తులో నుండి కానాను అనే పరలోకానికి వెళ్ళబోతున్న సందర్భం. ఆ సమయంలోనంట ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు చెప్పండి? ఇళ్లల్లోనే ఉండండి. మీరు ఇంట్లో నుంచి బయటికి వస్తే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులని మోషే చెప్పాడు ఆ రాత్రికాలపు సమయంలో. కాబట్టి ఎందుకో ఈ వారంలో కూడా నాకు అనిపించింది, మీ ఇళ్లల్లోనే ఉండి దేవుడికి ప్రార్థన చేయటం క్షేమం అనిపించింది. మీరు క్షేమంగా ఉండాలని నాకు ఆ విధంగా తలంపు దేవుడు ఇచ్చి ఉండగా, ప్రియులారా మీరు ఇళ్లల్లోనే ఉండి ఈ విధంగా లైవ్ ద్వారా సందేశం ఏమని చెప్పి చెప్పడం జరిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరొక సందర్భాన్ని కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. వాళ్ళు కానాను దేశానికి ఆ ప్రవేశించే సమయంలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు కానాను కానాను దేశానికి వెళ్ళడానికి ప్రయాణం కొనసాగించాడు దేవుడు. ఆ కానాను దేశానికి వెళ్ళే సమయంలో దేవుడు వెళ్ళారు, ఆ కానాను దేశాన్ని దాకా నడిపించాడు. ఇంచుమించుగా వాళ్ళ అవిధేయతను బట్టి 40 సంవత్సరాల టైం పట్టింది. ఆ కానాను దేశాల్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఏగులు వారిని ఇద్దరిని పంపించి కానాను దేశాన్ని చూడమని చెప్పి పంపించినప్పుడు పిల్లరా, ఆ ఏగులు వారిని రహాబు అనే వేశ్య చేర్చుకునింది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము ఆ మొదటి వచ్చిన కానించి ఆ మాటలు ఉంటాయి. దేవుడు వెళ్ళారా, రహాబు అనే వేశ్య ఏగులు వారిని చేర్చుకున్న తర్వాత మీ దేవుడు ఈ దేశాన్ని శీఘ్రంగా మీ చేతికి అప్పగిస్తాడు, ఆ సమయంలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ఆ రహాబు వేశ్య ఆ ఏగులు వారిని అడిగినప్పుడు, ఆ ఏగులు వారు రహాబు వేశ్యకి ఏమంటారు తెలుసా? నీవు, నీ ఇంటి వారు, నీ తల్లిదండ్రులు, నీకు సంబంధించిన వారందరూ మీరు ఏం చేయాలంటే మీ ఇంటిలో ఉండాలి. మీ ఇంటి కిటికీని ఏం చేయాలంటే ఎర్ర దారము కట్టుకోవాలి. ఇంటిలో నుంచి ఎవరు బయటకు వచ్చినా కూడా మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అంటాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆ మాట ఉండింది. 18, 19 వచనాలు చదివినప్పుడు అది నా సందేశం కాదు. దేవుడి వెళ్ళారా చూడండి, ఆ కానాను దేశంలోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది నా మాటలు.
ఆ కానాను దేశంలోకి ప్రవేశించేటప్పుడు దానికి ముందుగా దేవుడు సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, రహాబు వేశ్యతో నీవు నీ ఇంటిలోనే ఉండాలి. నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీకు సంబంధించిన వారందరూ నీ ఇంటిలో ఉండాలి. నీ ఇంటిలో నుంచి బయటికి ఎవరు రాకూడదు. వస్తే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పటం జరిగింది. ఇట్లా దేవుడు వెళ్ళారు. ఎప్పుడు జరిగింది ఇది? కానాను దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు వెళ్ళారు. ఆయన రాకడ సమయంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఆయన రాకడ సమయంలో మనం చేయవలసిన పని కూడా ఏంటంటే, ఇళ్ళల్లో ఉండి దేవుడిని స్తుతించడం, ప్రార్థన చేయటమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏవో ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలాగా అనిపిస్తూ ఉంది. అందుకని ఎందుకో దేవుడు ప్రేరేపణ ఇచ్చేంత వరకు మీరు ప్రార్థనలో జరపండి అని దేవుడు చెప్పేంత వరకు, అధికారులు చెప్పినప్పుడు ఆపేసేసాం. ఏంటది? మీరు ప్రార్థన జరపడానికి వీలు లేదు, లాక్డౌన్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పెట్టుకోమని వాళ్ళు చెప్పారు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? మీరు పెట్టవద్దు అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను, నేను ఆలోచన చేశాను. 3 ఆరాధనలు జరుపుదాం అనుకున్నాను. మామూలుగా 2 ఆరాధనలు జరుగుతాయి, ప్రతి ఆదివారం జరుపుకుంటాం. ఈరోజు స్పెషల్గా ఇంకొక ఆరాధన పొడిగించి జరపాలనుకున్నాను నేను. నా ఆలోచన అది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఆపమన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వెళ్ళారా వెంటనే నేను మరలా మా చర్చికి వచ్చే వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అమ్మ ప్రార్థనకి ఎవరు రావద్దు, మీరు ఇళ్లలోనే ఉండండి. ఎవరైనా దేవుడు మీరు లైవ్ చూడగలిగిన వారు లైవ్ చూడండి, లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి అని చెప్పడం జరిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిత్తం మరి ఎంతకాలం నాకు తెలియదు. ప్రార్థన చేస్తున్నాం, మరి దేవుడు అవకాశం ఇస్తాడో, మరి ఒకవేళ ఆయన మధ్యాకాశంలో ఆరాధించేటట్లుగా అవకాశం ఇస్తాడు తెలియదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు బిడ్డలు ఏదేమైనప్పటికీ ఈ విధంగా మీరు ఇళ్లలో ఉండటం క్షేమం అని, ఇళ్లలోనే ఉండి మీరు ప్రార్థన చేసుకోండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ లైవ్ ద్వారా సందేశం వినండి అని చెప్పడం జరిగింది. మంచిది. మరి ఈరోజు ప్రత్యేకించి మనం చెప్పుకోబోయే అంశం పేరేంటంటే, మారు మనసు అనగా ఏమిటో నీకు తెలుసా? చెప్పండి, మారు మనసు అనగా ఏమిటో నీకు తెలుసా? దేవుడి ప్రకారం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చూద్దాం. 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమె. ప్రభువునందు ప్రియులారా, ప్రియ దేవుడి బిడ్డలారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినప్పుడు పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు నామములో బాప్తిసము పొందమని చెబుతూ ఉన్నాడు. దేవుడు వెళ్ళారా చూడండి, నేను గత వారంలో మీకు జ్ఞాపకం చేశాను, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును అని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మొట్టమొదటిగా బాప్తిసం తీసుకోవాలి. మీరు బాప్తిసం తీసుకోవడం ద్వారా మీకు రక్షణ కలిగిద్ది అని మీతో కొన్ని దేవుడి మాటలు పంచుకోవడం జరిగింది. దేవుడి వెళ్ళారా. అయితే కొంతమంది కొన్ని ప్రశ్నలు వేశారు నాకు. అయ్యా, బాప్తిసం ఎలా పడతారో తీసుకోవచ్చా? ఎక్కడ ఎలా పడతారో ఇస్తారా బాప్తిసాలు? బాప్తిసం తీసుకోవాలంటే ముందు మనిషి ఏమవ్వాలంటే మార్పు చెందాలి. ఏం చేయాలి చెప్పండి? మార్పు చెందాలి. మారు మనసు లేకపోతే ఎలా నువ్వు బాప్తిసం ఇస్తాం? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెందాలంట? మారు మనసు చెందాలి, మార్పు చెందాలి. మారు మనసు లేని వాడికి నువ్వు ఎలాగ బాప్తిసం ఇస్తావు? అలాగ బాప్తిసం ఇస్తే నువ్వు శాపం తెచ్చుకుంటావు అని కొంతమంది నాతో మాట్లాడటం జరిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వెళ్ళారా చూడండి, కొద్దిగా నా మాటలు కొద్ది జాగ్రత్తగా మీరు వినాలని, అర్థం చేసుకోవాలని నేను ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను.
ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మీరు మారు మనసు పొంది మీరేం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు బాప్తిసం తీసుకోమన్నారు యేసుక్రీస్తు నామములో. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అనేది మొట్టమొదటి మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ దేవుడు వెళ్ళారు, ఎవరితో పేతురు గారు ఈ మాటలు చెబుతా ఉన్నాడు? మీరు మారు మనసు పొందాలి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనకు అర్థం అవుతే అప్పుడు అసలు ఆ మారు మనసు అంటే ఏంటో తెలిసిద్ది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వెళ్ళారా, కొంతమంది మారు మనసు అంటే చుట్ట తాగటం మానేయాలి, బీడి తాగటం మానేయాలి, సినిమాలు చుట్టం మానేయాలి, మందు తాగటం మానేయాలి, ఇలాంటి కొన్ని చెబుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు వెళ్ళారు అంటే అవి మానుకోవద్దని కాదు నేను చెప్పేది. అసలు ఇక్కడ పేదలుగా చెప్పే ఈ భావం, దీని ఉద్దేశం ఏంటి? ఆయన మారు మనసు అని దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది మీకు కొద్దిగా అర్థం అవ్వాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నేను కొద్దిగా మిమ్మల్ని వాక్యంలోకి తీసుకెళ్తాను. అసలు పేతురు గారు ఎవరికి మాట చెబుతా ఉన్నాడు అని కొద్దిగా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ దేవుడు పెట్టినారు, ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు. ఆ మాట మీరు కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. ఎవరంటే వాళ్ళు భక్తి గల యూదులు యెరూషలేములో కాపురము ఉండిరి. చూడండి, ఎవరంటే వాళ్ళు భక్తి గల యూదులు. ఎవరని చెప్పండి? దేవుడి పిల్లరా, పెంతెకోస్తు పండగ దినమున శిష్యులందరూ మేడగదిపై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళు అన్య భాషలతో నింపబడిన వారై వాళ్ళకి దేవుడి వాక్యాన్ని బోధించాడు పేతురు గారు. వాళ్ళ భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంట వాళ్ళు ఆశ్చర్యపోయారంట. వాళ్ళందరూ ఎవరంటే దేవుడి బిడ్డారా, ఇక్కడ 5వ వచనంలో వాళ్ళు ఎవరో మనకి స్పష్టంగా రాయబడి ఉంది ఇక్కడ వాక్యం. ఆ కాలమున పెంతెకోస్తు పండగ దినాల్లో దేవుడి బిడ్డారా, ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఎవరంట వీళ్ళు? భక్తి కలిగిన వారు యూదులు. దేవుడి వెళ్ళారా, సమస్త జనులందరిలో కంటే కూడా చాలా భక్తి కలిగిన వారు అన్న సంగతి మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చాలా భక్తి కలిగిన వారు యూదులు, చాలా నిష్టగా ఉంటారు. దేవుడి వెళ్ళారు, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇంచుమించుగా పాటించేవారు. వాళ్ళు చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారు. వాళ్ళు ఆనాటి దినాల్లో పస్కా పండుగ నిమిత్తమై దేవుడి వెళ్ళారా, ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి దేవుడికి బలర్పించాలని పస్కా బలిని వాళ్ళ పండుగను ఆచరించాలని చెప్పేసి దేవుడి వెళ్ళారా, యూదులు భక్తి కలిగిన యూదులు అందరూ అక్కడికి కూడి వచ్చి ఉన్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడు ఈయన? మీరు మారు మనసు పొందాలి. వాళ్ళను దొంగలా ఎక్కించారులా మారటానికి. చుట్టా బీడి సిగరెట్ ఏం తాగుతున్నారా? ఏమైనా మందు తాగి దిగుతున్నారా? ఎవరంట వాళ్ళు? భక్తి కలిగిన యూదులు. వాళ్ళు ఏం మారాలి? వాళ్ళతో ఏం చెబుతా ఉన్నాడు? మీరు మారు మనసు పొందాలి అంటున్నాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు భక్తి కలిగిన యూదులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వింటారా, కొద్దిగా జాగ్రత్తగా నా మాటలు వినండి. ఏ విషయంలో మారమంటున్నాడు? ఈ మారు మనసు అనగా ఏమిటో మీకు తెలియాలి అసలు ముందు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదే మాట మనం గమనించినప్పుడు దేవుడు పెట్టారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినట్లయితే యేసు ప్రభువారు ఆయన సువార్త పరిచర్య చేసే ఆ ప్రారంభ దినములో మొట్టమొదటి చెప్పిన మాట ఆయన మనం గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుడు రాజ్యము సమీపించి ఉన్నది. ఏం పొందాలి?
ఇక్కడ యేసు ప్రభువారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుడు సువార్తను ప్రకటించుచు గలిలయకు వెళ్ళెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా యేసు ప్రభువారు ఒక మాట చెబుతా ఉన్నాడు, మీరేం చేయాలంట? మారు మనసు పొందండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఈయన చెప్పేది కూడా యూదులతోనే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన కూడా ఇశ్రాయేలు ప్రజలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా ఎవరికి జన్మించాడు? యూదులకే. యేసేపుకు జన్మించాడు. యూదా గోత్రంలో పుట్టిన అతను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఈయన యూదులతో మాట్లాడుతున్న మాట ఏమంటూ ఉన్నాడు చెప్పండి? మీరేం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుడి రాజ్యం సమీపించి ఉన్నది. ఆ రాజ్యంలో మీరు ఉండాలంటే మీరేం చేయాలి? మీరు మారాలి, మీరు మారు మనసు పొందాలి అని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మారు మనసు ఏంటి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. ఏం చెప్తున్నాడు చెప్పండి యేసు ప్రభువారు? మీరు మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు? వాళ్ళేమో చుట్టలు సిగరెట్లు బిడియు తాగుతాయని చూశాడంట యేసు ప్రభువారు. లేకపోతే ఆ రోజే సినిమా థియేటర్లు లేవే, సినిమాలకు వెళ్తున్నారు, మీరు సినిమాలు మానుకోవాలి. ఆ సినిమాలకు వాళ్ళు ఆ రోజుల్లో సినిమా హాళ్ళు కానీ ఇలాంటి ఏం లేవు కదా. మరి ఏంటి? కొంతమంది నేటి దినాలు ఏం చెబుతున్నారు మారు మనసు అంటే? నువ్వు సినిమాలు చూడటం మానేయాలి అంటే సినిమాలు చూడమని కాదు, మరలా మీరు కొద్దిగా వాక్యం చెబితే అర్థం చేసుకోరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే సినిమాలు చూడొచ్చా? అది కాదు అసలు. ఆ ఉద్దేశం ఏంటి? మారు మనసు అంటే అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు వాళ్ళు ఏమైనా అచ్చుకోమాటం పేకటాటం చూశాడా? మీరు మారాలని చెబుతున్నాడు. మనం కొంతమంది ఏం చెబుతారు? నువ్వు పేకటాడుతున్నావా మానుకోవాలి, అచ్చుకోమాడుతున్నావా మానుకోవాలి, చుట్టా సిగరెట్ బీడి తాగుతున్నావు మానుకోవాలి, సినిమా చూడటం నువ్వు మానుకోవాలి. ఇదే కదా. ఇలా మానుకుంటే మీరు మారినట్టు. వ్యభిచారం చేస్తున్నావా నువ్వు మానుకోవాలి, దొంగతనం చేస్తున్నావా నువ్వు మానుకోవాలి. ఇప్పుడు అక్కడ దొంగలు ఎవరు ఉన్నారా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎవరు? పేతురు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తి కలిగిన యేసు ప్రభువారితో ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏంటి మారు మనసు అంటే? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటో నీకు తెలుసా? కొంతమంది అనుకుంటున్నట్లుగా మారు మనసు అంటే అదేనా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అసలు వీళ్ళు చెప్పే మారు మనసు ఏంటి? ప్రభువారు చెబుతున్న ఈ మారు మనసు ఏంటి? పేతురు గారు చెబుతున్న ఆ మారు మనసు ఏంటి? మనోళ్ళు చెబుతున్న మారు మనసు ఏంటి? మనోళ్ళు ఏం చెబుతున్నారు? బాప్తిసం ఇవ్వమంటే మారావా? మారు మనసు పొందావా? మారు మనసు అంటే ఏంటయ్యా? టీవీ చూస్తున్నావా? చూస్తున్నాడే, చూడకూడదు. సినిమాకి వెళ్తావా? వెళ్తున్నాడే, వెళ్ళకూడదు అంటే వెళ్ళమని చెప్పంట పాస్టర్ గారండి. అది కాదు, మరి అలా కనుకో మాట్లాడి అంటే వాళ్ళు చెప్పే మారు మనసు ఏంటి? నువ్వు చుట్టా సిగరెట్ బీడి తాగుతున్నావా? తాగకూడదు. అప్పుడే నువ్వు బాప్తిసం చేస్తావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి వీళ్ళు అప్పుడు అలాంటి వారు అక్కడ ఉన్నారా? నా ప్రశ్న అది. వాళ్ళు ఎవరు? వాళ్ళు
భక్తి కలిగిన వారి జీవితంలో మారు మనసు ఏంటి? కొద్దిగా వాక్యంలోకి వెళ్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. ఏమన్నాడు ఇక్కడ? నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఇందాక మనం 15వ వచనంలో ఏం చదువుకున్నాం? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని చేయాలంట. సువార్తని నమ్మండి. ఏంటి ఆ సువార్తని? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని ఎందుకు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమవుతుందేమో అని. వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు. దేని వల్ల రక్షణ పొందువారే ఉందురు? సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు. పేతురు గారు ఏమంటున్నారు? మీరు నమ్మి బాప్తిసం పొందండి, అప్పుడు మీరు రక్షింపబడతారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందుదురు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏమని? ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. తర్వాత 3వ వచనంలో ఆ సువార్త అంటే ఏంటో కూడా చెబుతున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును లేక ఆ సువార్తను మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది సువార్త. అది మీరు నమ్మాలి. ఏమి నమ్మమంటున్నాడు? ఏంటంట? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. చూడండి, అక్కడ భక్తి కలిగిన యూదులు పస్కా బలి పండగ ఆచరించడానికి వచ్చారు. పస్కా బలి అంటే ఏడాది గొర్రె పిల్లలు కానీ, లేకపోతే దేవుడి బిడ్డారా ఏడాది మేక పిల్లలు కానివ్వండి, అది గోవుల్లో నుండి కానివ్వండి, ఎద్దుల్లో నుండి కానివ్వండి, పవిత్రమైన గొర్రెని తెచ్చేసేసి దేవుడి సన్నిధిలో వధించి దాన్ని మాంసాన్ని ఏం చేయాలి? తిని ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. అలాగ చేసినప్పుడు మీకు పాప క్షమాపణ కలిగిద్దని వాళ్ళు నమ్మకం. అది ధర్మశాస్త్రం చెబుతున్న మాట, నమ్మకం కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందాలి అంటే దాని అర్థం ఏంటి? మీరు మీ కొరకు యేసుక్రీస్తు వారు మరణించాడు. ఏంటంట? మా క్రీస్తు మన పాపము నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు, లేపబడ్డాడు. అది మీరు నమ్మాలి. అది దాన్నే అంటున్నాడంటే మీరు మారు మనసు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పేది కూడా అదే. మీరు సువార్తను నమ్మనేది ఏంటి? మీ కొరకు నేను వచ్చాను సరిపోవటానికి, నన్ను మీరు నమ్మండి. మీరు నన్ను నమ్మట్లేదు అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే సువార్త. నువ్వు అది నమ్మినప్పుడు ఏం చేయాలి చెప్పండి? బాప్తిసము పొందాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే పేతురు గారు చెబుతున్నాడు 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? అపోస్తలుల కార్యాల గ్రంథంలో పేతురు మీరు మారు మనసు పొంది ఏంటంటే మారు మనసు అంటే ఏంటి?
మీరు మారాలి. మీరు గొర్రెలు అర్పించడము, బర్రెలు అర్పించడము, ఆవులు అర్పించడము, కోళ్ళు అర్పించడం కాదు. ఇప్పుడు మీరు ఏమవ్వాలి? మీరు మారాలి. దానివల్ల పాప క్షమాపణ ఉందని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు మారాలి. మీ కొరకు క్రీస్తు వారు మరణించాడని మీరు నమ్మాలి. ఆయన వైపు మీరు తిరగాలి. ఆయన యొద్దకు మీరు రావాలి. ఆయన యొద్దకు రావటమే మీరు మారటం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరున్న స్థితిని విడిచిపెట్టి యేసు ప్రభువు చెంతకి రావాలి. అది మారు మనసు. అది దాని ఉద్దేశం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ఆ క్షణంలోనంట 40 చదవండి మీరు. ఆ కింద 40 వచ్చిన అనుకుంటారు, 41 వచ్చిన. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ఏ రోజు? ఆ దినమందు. ఏంటి చెప్పండి? ఆ దినం అంటే, ఆ దినం అంటే అదే రోజు. అప్పుడే ఆ క్షణంలో ఎంతమంది చేర్చబడ్డారంట? ఇప్పుడు మనిషిని 3,000 మందిని దేవుడి పిల్లల పేతురు గారు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు చుట్ట తాగుతావా? నువ్వు బీడి తాగుతావా? నువ్వు మందు తాగుతావా? నువ్వు విచారణ చేస్తావా? నువ్వు దొంగతనం చేస్తావా అని మీటింగ్ పెట్టి 10 మనిషిని అడిగారు అనుకోండి, ఈ 3,000 మందికి బాప్తిసానికి 3 నెలలు టైం పట్టి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఏం చేసి ఉంటాడు ఆయన? యేసు క్రీస్తు వారు మీ కొరకు మరణించాడు. మీ పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు అని సువార్తను ప్రకటించాడు. కాబట్టి మీరు నమ్మండి. ఆయన యొద్దకు మీరు రండి, మీరు మారండి అంటున్నాడు ఆయన. అది మార్పు అంటే భక్తులారా, అది మార్పు అంటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు మారారు, నమ్మారు, యేసు చెంతకు వచ్చారు. వచ్చేట 3,000 మంది ఏమయ్యారు చెప్పండి? క్రీస్తులోకి చేర్చబడ్డారు. క్రీస్తు దగ్గరికి వచ్చేసారు, క్రీస్తులోకి వచ్చారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే కదా గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెబుతుందంటే, మీరు చదవండి. గలాతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు బాప్తిసం పొందిన వారందరూ ఎవరు ధరించుకున్నారు అంటే క్రీస్తులోకి వచ్చారు, క్రీస్తును ధరించుకున్నారు. అది మారు మనసు అంటే. అప్పుడు వరకు వీళ్ళు క్రీస్తులో లేరు. క్రీస్తు నుండి ఏమయ్యారు? విడిగా ఉన్నారు, దూరంగా ఉన్నారు. వాళ్ళు చేసే పనిని, వాళ్ళు చేసే ఆ బలర్పణ ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారు? భక్తి కలిగిన వాళ్ళే. వాళ్ళు ఏం తప్పు చేసే వాళ్ళు కాదండి. మనలాగా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు కాదు. యూదులు ఎలాంటి యూదులు అంటే వాళ్ళు భక్తి కలిగిన యూదులు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కాదు. దేవుడు వెళ్ళారా, వాళ్ళు చాలా భక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళతో చెబుతున్నాడు ఏమని? మీరు మారమంటాడు అంటే దాని అర్థం ఏంటి? మీరు క్రీస్తులోకి రావాలి. అది మారు మనసు అంటే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం గట్టిగా. హల్లెలూయా. అది మీరు నమ్మాలి. దేవుడు వెళ్ళాలి. ఎవరైతే నేటి దినాన యేసు క్రీస్తు మీ పాపముల కొరకు మరణించాడని, సిలువ వేయబడ్డాడని నమ్ముతారో వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? వెంటనే బాప్తిసము తీసుకోవాలి. ఆలస్యం చేయకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయాన్ని చెబుతాను వినండి. దేవుడు వెళ్ళారా, బాప్తిసం అనేది ఎలాంటిదో తెలుసా? జర్నీ లాంటిది, ప్రయాణం లాంటిది. బాప్తిసం ఏంటి చెప్పండి? ప్రయాణం అంటే ఒక ప్రయాణం చేసేటప్పుడు బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, నువ్వు ఫ్లైట్ ఎక్కాలన్నా, నువ్వు షిప్ ఎక్కాలన్నా ముందు ఏం తీసుకోవాలి చెప్పండి? టికెట్ ఒకటి తీసుకోవాలి. టికెట్ లేకుండా ఆ ప్రయాణం అనేది చేయలేవు. నువ్వు బస్సు ఎక్కినట్టు ఏం చెబుతారు? నిన్ను టికెట్ తీసుకోవాలి. ట్రైన్ ఎక్కాలంటే ముందుగానే టికెట్ తీసుకోవాలి. ఫ్లైట్ ఎక్కాలంటే ముందుగానే టికెట్ తీసుకోవాలి. వాడెక్కాలన్నా ఈ ప్రయాణం, నువ్వు క్రీస్తులోని ప్రయాణం కొనసాగాలంటే నువ్వు మొట్టమొదటి చేయవలసిన పని తెలుసా? బాప్తిసం అనే టికెట్ నీకు అవసరం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. టికెట్ లేకుండా యేసులోని ప్రయాణము కొనసాగదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులోని ప్రయాణం కొనసాగాలంటే, ఆ పరలోకానికి నువ్వు చేర్చబడాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ప్రయాణం ఉంది. భూలోకం నుండి పరలోకానికి ప్రయాణం ఒకటి ఉంది.
ఉంది. ఈ ప్రయాణంలో నువ్వు ప్రయాణం చేయాలంటే, నీ ప్రయాణం కొనసాగాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? బాప్తిసం అనే టిక్కెట్ నీకు అవసరము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు మారిన తర్వాతే బాప్తిసం. ఏం చెప్పండి? సముద్రంలో ఉంచి వాడిని ఎక్కడ ఇట్లా అయ్యాడు ఏంటని చెప్పండి? నువ్వు ఈదు 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 అంటున్నాడు, సత్తాడు ఊపిరాడక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడ గట్టిగా హల్లెలూయా. వాడు సస్తాడు. ముందు సముద్రంలో ఉన్నాడు. సముద్రం లోకానికి సాదృశ్యం. ఆ సముద్రంలో ఉన్నవాడిని ఏం చేయాలి? తెచ్చి ధోనిలోకి చేర్చుకోవాలి. ముందు వాడలోకి ఎక్కించాలి. ఇప్పుడు దేవుడు పిల్లరా, వాడలో ఉన్నప్పుడు ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తే కొంత అవకతవకలు వస్తాయి, కొన్ని అలలు వస్తుంది, కొంత తుఫాను వచ్చింది, కొన్ని ఇబ్బందికరమైన. ఎప్పుడు నువ్వు ధోనిలో ఉన్నప్పుడు, అసలు ధోనిలోనే లేవు. నువ్వు ఎక్కడున్నాడు? సముద్రంలో వేసి తొక్కుతున్నాడు. ఎక్కడానికి లేదు నువ్వు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడ గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ముందేం చేయాలి? ఇతన్ని ధోనిలోకి చేర్చుకోవాలి, క్రీస్తులోకి చేర్చుకోవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ అంటే క్రీస్తును, అసలు ముందు నువ్వు క్రీస్తును ధరించుకోవాలి. కొంతమంది మారు మనసు పొందమనగానే ఒక దేవదూతలాగా అయిపోతారని అనుకుంటున్నారు. ఎవడెవడు అవుతాడండి? నువ్వు దేవదూతలాగా మారిపోతావా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరిగే పని కాదు. చాలా మంది మారు మారు అంటే శుభ్రంగా ఏంటంటే ఇస్సాపుతో కడుక్కోవాలి. ఎప్పుడు మారుతావు నువ్వు? ముందు అర్జెంటుగా టికెట్ తీసుకొని, ఏం టికెట్? బాప్తిసం అనే టికెట్ తీసుకొని బస్ ఎక్కి కూర్చోవాళ్ళు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బస్సులో కూర్చుంటే ప్రయాణం ఏమవుతుంది? ఈ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని అలలు వస్తూ ఉంటాయి, కొన్ని తుఫాన్లు వస్తూ ఉంటుంది. అసలు నువ్వు బస్సులోనే లేవు, నువ్వు ధోనిలోనే లేవు. ఇప్పుడు దేవుడు వెళ్ళారు, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? నువ్వు సముద్రంలో ఉండి ఈదుతున్నావు. సముద్రంలో ఉండి ఈదేవాడు ఇప్పుడు దేవుడు వెళ్ళారు. అవతలకు చేరటం అనేది అసాధ్యం, అది కుదిరే పని కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ముందు అర్జెంటుగా నువ్వేం చేయాలి? ధోని ఎక్కాలి. ధోని ఎక్కాలంటే ఏం చేయాలి? బస్సు ఎక్కాలంటే టికెట్ అవసరం. ట్రైన్ ఎక్కాలంటే, నీ ప్రయాణం కొనసాగాలంటే ఏం కావాలి చెప్పండి? టికెట్ కావాలి. ఆ టికెట్ ఏమంటున్నారంటే ఇక్కడ బాప్తిసం అంటున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే బాప్తిసం తీసుకోండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఆలస్యం చేయొద్దు ప్రియ దేవుడు వెళ్ళారా. శరసాల నాయకుడు అంట ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? మన శుక్రవారం చెప్పాడు. అర్ధరాత్రి వేళ బాప్తిసం తీసుకున్నాడు. పేతురు గారు, నువ్వు మారావా? ఎంతమంది పుట్టావు? ఎంతమంది శిక్షించావు? ఎంతమంది మంచం తీసుకున్నావు? అడిగాడు అవన్నీ. నువ్వు మారుతావా? నువ్వు మారుతావా? మారుతావా? మారితేనే నీకు బాప్తిసం ఇస్తాను. నువ్వు మారు, 3 నెలలు ఉపవాసం ఉండు, 2 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థించి అట్లా అడిగాడా? అసలు ముందు నువ్వేం చేయాలి? ధోనిలోకి చేర్చుకోవాలి. ట్రైన్ ఎక్కియాలి. నువ్వు ముందు బస్సు ఎక్కించాలి. నువ్వు బస్సు ట్రైనే దేనికి? యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. నోవాహు వాడ దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు వారికి సాదృశ్యం నోవాహు వాడ. వాడలోకి రావాలి నువ్వు ముందు. ఎక్కడ కావాలి చెప్పండి? వాడలోనికి రావాలి. ఇప్పుడు వాడలో లేకుండా ఎక్కడున్నారు చెప్పండి? బయట ఉన్నారు. అంటే వాడలోకి రావాలంటే ఏం చేయాలి? బాప్తిసం అనే టికెట్ కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. మీరు అర్జెంటుగా ఈ క్షణంలో నిజం తెలుసా? రక్షింపబడి ఉండు, బాప్తిసం తీసుకొని ఉండు. ఆలస్యం చేయమాకండి. నీ పిల్లలకు, నీ కుటుంబంలో ఉన్న వారందరికీ సత్య సువార్తను ప్రకటించండి. నువ్వు మారితేనే బాప్తిసం, మారితేనే బాప్తిసం అంటే మారటం అంటే ఏమనుకుంటారు? మారు మనసు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఏంటి మారు మనసు అంటే? మన పాపము నిమిత్తము క్రీస్తు మృతి పొందాడు అనేది మీరు తెలుసుకోవటమే, తెలుసుకొని ఆయన యొద్దకు రావటమే మారు మనసు. తర్వాత ఈ జీవిత యాత్ర చేసేటప్పుడు కొన్ని పరిస్థితులు వస్తా ఉంటే ఆ పరిస్థితులన్నింటిలో నుండి తుఫాన్ వచ్చింది ధోని మీదకి. యేసు ప్రభువు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ తుఫాన్ ఏం చేస్తాడు?
గద్దిస్తాడు. మనకి ఎలాంటి పాపం అంటకుండా ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మన జీవితాలు ఆయన ఏం చేస్తాడంటే సరి చేస్తాడు. ఆయనతో ప్రయాణంలో చేస్తున్నాం కాబట్టి మన ప్రయాణంలో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు బిడ్డలారా మన ప్రయాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే సాఫీగా కొనసాగిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. ఎప్పుడు ఇది జరిగేది? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే. బాప్తిసం తీసుకోలేని వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? క్రీస్తుకు వేరై ఉన్నారు. నువ్వు క్రీస్తులో లేవు, ఆయన ఉన్న బండిలో లేవు, ఆయన ఉన్న దోణిలో లేవు, నువ్వు ఆయన ఉన్న వాడలో నువ్వు లేవు. ఆయన ఉన్న దగ్గర నువ్వు లేకపోతే నీ ఏంటది? నీ ప్రయాణం అంతా అవకతవకలే. నీ జీవితంలో ఎప్పుడు మార్పు చెందలేవు. నువ్వు మారాలంటే నువ్వు ఎప్పటికీ మారలేదు. సముద్రంలో ఉన్నవాడు నేను అవతల వాడు రావాలని కానీ నీ లైఫ్లో రాలేవు. ముందు అర్జెంటుగా ఏం చేయాలి? ఏసరి దోణిలోకి రావాలి. ఫిలిప్పు అంటే దేవుడి బిడ్డలారా సువార్తను ప్రకటించాడంట. తండ్రికే ఎవరు ఆయన? అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడి బిడ్డలారా నపుంసకుడికి సువార్తను ప్రకటించినప్పుడు, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం దేవుడి బిడ్డలారా 27వ వచనాన్ని మనం చదివినప్పుడు, అప్పుడు ఐథియోపియుడైన రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండే. దేవుడి కూడా ఆయన కంట ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? 38వ వచనంలో త్రాగులు ఎన్నుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపుకొని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి ఏంటి ఫిలిప్పును నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిసము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆలస్యం ఉందా? ఏం చెప్పాడా? వాళ్ళు ఎవరండి? ఆర్థిక శాఖ మంత్రి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆర్థిక శాఖ మంత్రి గారు మన దగ్గరికి వచ్చారనుకోండి. ఇప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఎవరు? కేంద్రానికి నిర్మలా సీతారామన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మన ఏపీకి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కూడా తెలియదు. ఇప్పుడు అలాంటి మంత్రి గారు, అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మారావా అంటాము మనం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న కరోనా కారణంగా 20 లక్షల ఏంటది 20 లక్షల బడ్జెట్, 20 లక్షల కోట్ల బడ్జెట్ లేదు కదా. ఆమె లెక్కలు చెప్పింది కదా మేడం గారు. ఆమె వచ్చిందనుకో మన దగ్గరికి. ఇప్పుడు ఆ ఉద్యోగం అలాంటిది. మీరెవరు? ఆర్థిక శాఖ మంత్రి గారు. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి నువ్వు బాప్తిసం అయ్యాను అని చెప్పి అన్నారు అనుకోండి. నువ్వు మారావా? సిగరెట్ తాగుతున్నావా? అది అడిగావు. ఎలా ఉంది? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా అర్థం చేసుకోవాలి. అంటే వాడు ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు. అదే మార్పు, అంగీకరించాడు. యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయాడు, నా పాపాలు నిమిత్తం ఆయన శిలువ మరణాన్ని పొందాడు, తిరిగి లేచాడని నమ్మాడు. నమ్మిన వెంటనే ఏం చేశాడు ఫిలిప్పు గారు? వెంటనే బాప్తిసం ఇచ్చాడు. అది జరిగింది అక్కడ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సమయం లేదు. చాలా విషయాలు మీతో నేను మాట్లాడాలనుకుంటాను, కానీ మరి లైవ్ కదా, గంటల తరబడి చెబితే ఎవరంటారు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
అప్పటికే 20 నిమిషాలు చెప్పాలంటున్నారు చాలా మంది. ఎంతసేపు చెప్పాలంట? 20 నిమిషాలు ముగించండి, ఎందుకంటే నెట్ అయిపోయిందంట. నెట్ ఉండదండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నెట్ అయిపోయిందయ్యా. ఏం చేద్దాం? అయినా కూడా జాగ్రత్తగా చూపుతాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పేతురు గారు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది. మారు మనసు అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మన పాపము నిమిత్తము మరణించి 3వ దినాన తిరిగి లేచాడని నమ్మటమే మారు మనసు. బాబు అయ్యా అయ్యా, అదే మారు మనసు. తహిమాదంతా లైఫ్లో అన్నీ ఉంటాయి, అన్నీ పోతుంటాయి, అన్ని దేవుడే కొట్టేస్తాడు. దేవుడి పిల్లలు అండి మనం, దానికి తగినట్లుగా ఆయన చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రాజుగారు దత్త తీసుకున్నాడు అనుకోండి, మనల్ని నన్ను రాజుగారు దత్త తీసుకున్నాడు అనుకోండి, జగన్ మన సీఎం గారు దత్త తీసుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటాయి ఆయన దగ్గరికి వెళ్ళి? పద్ధతులను ఏమైపోతాయి చెప్పండి? మారిపోతాయి. అర్థమే మారు, ఆ సిస్టమే మారిపోయి. ఆయనలో మనం ఉంటే, ఆయన దగ్గర మనం ఉంటే మన మాటలు మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన అలవాట్లు మారిపోతుంది, మన పద్ధతులను ఏమైపోతుంది చెప్పండి? మోడీ గారు ఇప్పుడు దత్త తీసుకున్నాడు అనుకోండి, ఏమైపోతుంది? ఇలాగే ఉంటానా? డ్రెస్ మారిపోయింది అని మారిపోతే మారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆయన బిడ్డ అవుతావు అన్నాడు. ఆయన కుమారుడు అయితే ఆటోమేటిక్గా అనే చేస్తాడు. ఆయన దగ్గర నువ్వు ఉంటే నువ్వు ఆటోమేటిక్గా మారిపోతావు. ఇక దానికి నువ్వు పెద్ద ప్రత్యేకంగా నువ్వు మారాల్సిన అవసరం. ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన కుమార్తె కాబట్టి నిన్ను ఆయన మార్పు చేసుకుంటాడు. ఆయన అలవాటు నీకు వచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏం చేయాలి చెప్పండి? మారు మనసునగా యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించి, ఆయన నీ కొరకు, నీ పాపాల కొరకు చనిపోయాడని, 3వ దినాన తిరిగి లేచాడని, ఆయన ద్వారా నిత్యత్వం ఉందని నువ్వు నమ్మి బాప్తిసం తీసుకోవటమే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఏమవుతా? రక్షింపబడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ క్షణంలో ఇప్పుడే దేవుడి మీద పరిస్థితులు బాగలేదు, మీరు మీ కుటుంబం రక్షింపబడండి, ఆ నిత్యరాజ్యం కొరకు సిద్ధపడండి. అలాంటి కృపాదేవుడు దేవుడు ఈ మాటలు చిన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించడం కాక కలుగుసుకున్న చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, నీ గణనామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి స్వామి. నీ మహాకనికరను బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, మరొక ఈ ఆదివారం నా తండ్రి లైవ్ ద్వారా సందేశం అందించడానికి మీరు కృప చూపించడానికే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన తండ్రి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడయ్యా. చాలా మంది మారు మనసు పొందితేనే బాప్తిసం అంటూ ఉన్నారు. అయ్యా, మారు మనసు అని వీళ్ళు అనుకునే మారు మనసు వేరు, వాళ్ళు చూస్తున్న మారు మనసు వేరు. నాయన, ఈ సత్యం నా తండ్రి ప్రజలకు అర్థం అవ్వట్లేదు, బోధించే బాధకులు కూడా అర్థం అవ్వట్లేదు. అయ్యా సహాయం దయచేయండి స్వామి. అయ్యా ఈ సమయంలో వారికి మనోనేత్రాలు వెలిగింపచేయండి. అయ్యా, నీవు మా పాపము నిమిత్తమై శిలువ మరణాన్ని పొందావని, చనిపోయావని, 3వ దినాన తిరిగి లేచావని నమ్మటమే మారు మనసు. నీ చెంతకు రావటమే మారు మనసు. ఇది నాయన బిడ్డలు గ్రహించి ఆ విధంగా నమ్మి రక్షింపబడి నీలో ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు వారి జీవితాలు నిత్యత్వానికి చేర్చబడతాయి. ప్రయాణం చేసేటప్పుడు, ధోనిలో ప్రయాణం చేసేటప్పుడు అలలు వస్తుంది, తుఫాను వచ్చింది నాయన, చిన్న చిన్న అవకతవకలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ధోనిలో నువ్వు ఉన్నావు కాబట్టి మా ప్రయాణం సాఫీగా కొనసాగింది. మేము చేరవలసిన గమ్యస్థానానికి మమ్మల్ని చేరుస్తాం. ఈ సత్యం బిడ్డలకు అర్థం అవ్వాలి, గ్రహించాలి. వాళ్ళ మనోనేత్రాలు వెలిగింప చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకున్న ఆ విధంగా జీవించినట్లుగా మీరే మీ కృపా సహాయం, మీ పరిశుద్ధాత్మ నడిపింపు బిడ్డలందరికీ మీ నామమును మీరే దయచేసి మహిమ పొందమని మా ప్రార్థన అంగీకరించినందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగిన వాటిని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.